హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఉప్మా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మ్యాక్సిమం టిఫిన్స్లో ఎక్కువ ఉప్మానే కదండి చేసుకుంటాం. ఇలా వెజిటేబుల్స్తో బియ్యం ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 4 చీలుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం, కట్ చేసుకున్న 1 క్యారెట్, కట్ చేసుకున్న 1 టమాటా, కట్ చేసుకున్న 1 పొటాటో, అలానే కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ని వేసుకుంటే వరినొక ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ ఉడికేంత వరకు 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వను వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మరలా మూత పెట్టి సన్నని మంటపై ఈ రవ్వని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిస్తేనే ఈ వరినాకు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన వరినాకు ఉప్మా రెడీ. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా ఉప్మా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా అనాల్సిందే. తప్పకుండా ట్రై చేయండి. హలో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే లైక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి.